కల్కి మూవీ మార్నింగ్ రిలీజ్ అవుతుంది కదా, ఎలా ఉంటుంది అనుకోవచ్చు? సూపర్ హిట్. సూపర్ హిట్. ఏంటి అంత నమ్మకం? అటుపక్క ప్రభాస్ ఉన్నాడు, ఓకే. ఇటుపక్క ఎవరు లేడు. ప్రభాస్ ని ఢీ కొట్టేవాడు ఎవరు లేడు. మరి మనం చూసుకుంటే పుష్ప వస్తుంది, పుష్ప అది ఇప్పుడు కాదు కదా, ఆగస్ట్ లో అన్నారు, మళ్ళీ పుష్ప అయింది. దేనికి? కల్కి మూవీ దెబ్బకు అటు పోయింది అది పుష్ప. అది కల్కి దెబ్బగా పోయింది అంతే. ఓకే అన్న, మనం చూసుకుంటే కల్కితో ప్రభాస్ గారి రేంజ్ ఎలా మారబోతుంది అనుకోవచ్చు? పాన్ ఇండియా నెంబర్ 1. సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్స్ అయితే అవుతున్నాయి. ఏమని యానిమేషన్ మూవీ ఇది జస్ట్ కాటన్ టైప్ ఉంటుంది అని, దాని గురించి ఏమంటారు? కుక్కలు ఎన్నో అంటా ఉంటాయి, చూస్తే మాట్లాడాలి అప్పుడు. ఓకే, ఆయన రికార్డ్స్ ఆయన మళ్ళీ బ్రేక్ చేసే అవకాశం ఉందా? ఎస్. బాహుబలి రికార్డ్స్ అన్నది మన టాలీవుడ్ లోనే ఒక సెన్సేషనల్ కదా, దాన్ని మూవీ క్రాస్ చేసే అవకాశం ఉందా లేదా? డెఫినెట్ గా. అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు విత్ చూసుకుంటే బ్రహ్మానందం గారు కూడా అందులో ఉన్నారు. ఎలా ఉంటుంది? చాలా మంది ఉన్నారండి, కానీ ప్రభాస్ ని ఢీ కొట్టేవాడు ఎవరు లేడు. ఆయన రేంజ్ అంతే. ఇంకా మీకు టికెట్స్ దొరికినాయి అన్న మార్నింగ్? ఏదో ఉన్నాయి. చూసుకుంటే అన్న ఆయన అన్న కల్కి మూవీ వస్తుంది కదా రేపు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? రికార్డ్స్ అన్ని వాళ్ళ తిరిగా రాస్తాడు మనోడు. సీరియస్లీ షూర్గా పిచ్చి పీక్స్ వెళ్ళిపోతుంది. రికార్డ్స్ అన్ని బద్దలు అవుతుంది. మనం చూసుకుంటే సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్స్ అయితే అవుతున్నాయి కదా యానిమేషన్ మూవీ అని. హేటర్స్ అట్లా చేస్తారు బ్రదర్, సీరియస్లీ చెప్తున్నా కదా. బాలీవుడ్ లో ఎవరు క్రియేట్ చేయలేని రికార్డ్స్ అని మనోడు క్రియేట్ చేస్తాడు ప్రభాస్. టాలీవుడ్ ని మొత్తం హాలీవుడ్ లెవెల్కి తీసుకుపోయేటోడే ప్రభాస్. మరి ఆయన బాహుబలి రికార్డ్స్ మళ్ళీ ఆయన క్రాచ్ చేసే అవకాశం? షూర్గా 100% షూర్, డ్యామ్ షూర్ చెప్తున్నా కదా. బాహుబలి కాదు, ఇప్పుడు హాలీవుడ్ రికార్డ్స్ కూడా మొత్తం తిరిగా రాస్తాడు పక్క. అది ఒక ప్రభాస్ తోటి అయితే ఇవన్నతోటి కాదు ముచ్చట. టికెట్స్ లేవని చాలా మంది ధర్నాలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పక్కా ఇప్పుడు టికెట్స్ దొరకవు. ఎందుకంటే కల్కి హాలీవుడ్ లెవెల్ రేంజ్ మూవీ బ్రో అది, అందుకే టికెట్ దొరుకుతలే ఎవరికి. అంటే మనం చూసుకుంటే కల్కిలోని చాలా మంది పెద్ద ఆర్టిస్టులు కదా, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, ఎలా ఉంటుంది వీళ్ళందరూ కాంబో? ఒక్కడితోటే రికార్డ్స్ అన్ని క్రియేట్ చేసి మొత్తం బాక్స్ ఆఫీస్ బద్దలు తెంగిండు. ఇక వీళ్ళందరూ తెలిసిన అంటే ఇక ఎట్లుంటుంది సినిమా, అది నెక్స్ట్ లెవెల్. ఇక చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఇమాజినేషన్కే ఇక మనం తీసుకోలేము. ఇమాజినేషన్ మనం ఇందులోనే బ్రహ్మానందం గారు కామెడీ కూడా కమిట్ అయింది కదా ప్రభాస్ గారితో కాంబో, ఎలా ఉంటుంది వీళ్ళిద్దరు కాంబో? చూసుకుంటే బ్రహ్మానందంది రెబల్ మూవీలో చూసుకున్నట్టున్నాం ఐ థింక్, మిర్చిలో చూసినాం. ఇక వీళ్ళిద్దరు మళ్ళీ కలిసి ఎట్లుంటుంది ఆ కామెడీ, అడ్వెంచర్స్, యాక్షన్, పిచ్చి పీక్స్ అంతే. ఇంకేం చెప్పలేను. ఇక మొత్తం రికార్డ్స్ అన్ని బ్రేక్ అంతే కదా. వాటిలో రేపు మార్నింగ్ కి ఆల్ ఓవర్ ఇండియా కల్కి ఊపు ఎలా ఉండబోతుంది చెప్తున్నా బీవత్సం. ఇంకా అన్న కల్కి మూవీ రిలీజ్ అవుతుంది కదా, ఎలా ఉంటుంది అనుకోవచ్చు రేపు? బానే ఉంటది. అంటే ఏంటి అంత జాగ్రత్తగా ఉన్నారు? దొరకలేదా అన్న? మినిమం ఇప్పుడు మనం టికెట్స్ చూసుకుంటే బుక్ మై షోలో అవ్వచ్చు, ఎక్కడైనా సరే 500 ఎబో ఉన్నది ఫర్ టికెట్ వచ్చి. ఒకవేళ బ్లాక్ లో కొనే అవకాశం ఉంటే మీరు ఎంత పెట్టి వరకు? ఎంతైనా పెడతాం, 1000 కానీ 2000 కానీ పెట్టి కొంటాం ఖచ్చితంగా. ప్రభాస్ గారు ఈ మూవీతో ఆయన రేంజ్ ఎలా మారిపోతుంది అనుకోవచ్చు? బాహుబలితోనే సూపర్ హిట్ కొట్టాడు, కల్కితో బంపర్ హిట్ అయిపోతాడు. అంటే మనకు బాహుబలి తర్వాత సరైన హిట్ లేదు కదా, రీసెంట్ గా సలార్ వచ్చింది కానీ దాని ముందు ఏమీ లేవు. ఒకవేళ మళ్ళీ ఈ గ్యాప్ అంతా ఈ మూవీతో ఫిల్ చేసే అవకాశం ఉన్నాయి ఖచ్చితంగా. బ్రహ్మానందం గారు కామెడీ ఎలా ఉంటుంది అనుకోవచ్చు ఈ మూవీలో? హైలైట్ గా ఉంది. మనం చూసాం కదా ఐబొమ్మలో కూడా బుజ్జి అనేది వచ్చేది ఓటీటీలో, అది కూడా నెంబర్ 1గా ఉన్నది. మరి మనం చూసుకుంటేనే యానిమేషన్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్స్ ఎక్కువైనాయి. ఇది బాగా యానిమేషన్ మూవీ అని, బొమ్మల కాటన్స్ అని, దీని గురించి ఏమంటారు ఇది ఫ్యాన్ గా? ఏముండదు, ప్రభాస్ అంటేనే కింగ్. అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు విత్ ప్రభాస్ గారు, వీళ్ళ 3 మెంబర్స్ చూస్తే ఎలా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా? వాళ్ళకేం సూపర్ స్టార్లు ఖచ్చితంగా. కమల్ హాసన్ యాక్టింగ్ అయితే గుద్దబాల్ ఉంటుంది, దాంట్లో తిరిగే లేదు. భారతీయ 2 కూడా వస్తుంది కదా కమల్ హాసన్ గారిది, నెంబర్ 1గా ఉంటుంది. ఓవరాల్ గా కల్కితో ప్రభాస్ గారు ఎటువంటి రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం? నాకు తెలిసి మినిమం 1000 నుంచి 1500 crores ఖచ్చితంగా వస్తుంది.